ఇలా పని బాగా పనింది ఫ్రెండ్స్. ఇలా ఒడిస్తట్లేదు మా అమ్మగారికి. షాయి పోతుందా కొని షాయి నీళ్ళు పోతావమ్మా? స్నానం చేయించి పెట్టుకు వస్తాను. వాడికి స్కూల్ టైం అయిపోయింది. వరలక్ష్మి వ్రతం కదా, ఇలా వాటర్ వస్తే అంత పైనుంచి అంత కడక రావాలి. పెట్లు అన్ని కడగాలి. ఇల్లు మట్టు కదా కడిగేసిన. రేపు ఊరిపోతామో ఎట్లుంటుందో తెలియదు. అలాగే వాళ్ళ బకెట్లు బాగా పడుతున్నాయి. అసలు చిన్నవి తీసుకోవాలి. బయటపోయి నువ్వు ఎందుకు పడతావు? నువ్వు ఇవి అసలు చాలా పెద్ద ఉంది. బిందెలన్నీ ఖాళీ చేసేసి అయిపోలే అమ్మ ఇంకా ఒడిస్తట్లేదు. ఇక ఇయ్యాల అందరూ సరదలు అయిపోయినాయి నీళ్ళల్లో. మొన్నటి వాన కలిగిపోతే ఏదో పరిస్థితి తెలియదు కానీ సర్దీలు అయితే బాగా అయిపోయింది. నాకైతే నైట్ అయితే లేదనే లేదమ్మా సర్దీ. ఇంకా బట్టలు వింటే కాదు. ఇక నీళ్ళు పట్టాలి, బట్టలు విండాలి, ముద్ద మంచి కడగాలి. మొత్తం పైకి వెళ్ళి వరకు కడగాలి. మొత్తం పైకి కడగాలి. రేపు అడిగేది ఉండదు కదా. మళ్ళీ ఎల్లుండి వాటర్ వస్తే మరి ఊరుకుంటామో ఎట్లుంటుందో తెలియదు. ఎప్పుడు కూడా ఊరి సరే నాకు గట్టడం లేరు కానీ మనీ ఎంబడ నాకు దాన్ని తుర్తి అవుతా ఫుల్ఫిల్ చేసుకుంటా మనసులో. నాకు ఎవరు గట్టడం లేరు కదా. మళ్ళీ పని ఇన్న పెట్టి పొయ్యి కాడ ఏం చేస్తున్నావు అమ్మ? కాకిలు కాకుతుంది. ఆకలి అవుతుంది. పందిరి వరకు ఈ టైం అయింది. వరలక్ష్మి వ్రతం కదా, అంత పైకి వెళ్ళి అడిగి బట్టలు వెండి గిన్నెలు అన్ని ఇంత టైం అయింది. 11 అవుతుందా. ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. నిన్న తెచ్చిన స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, ఇవి కాల్చుకొని తిందామని చెప్పేసి అయితే పొయ్యి మీద కష్టాలు పడుతున్నా. నా బాధ కాదు. ఉడకబెట్టుకొని తినే కంటే కాల్చుకొని తింటే కమ్మగుంటేగా, అందుకని అయితే చేస్తుంది. స్వీట్ కార్న్ కాల్చుడు ఏందమ్మా? బాగుంటాయి. ఉడకబెట్టుకున్నా బాగుంటాయి. బర్లేసి ఉడకబెట్టచ్చు, కానీ నాకు కాల్చుకొని తినాలనిపించింది అని కాల్చుకున్నా. అంతేనా? నీకు పెద్దది నాకు చిన్నది. సగం గోషాడ పెట్టిపోయింది. ఇంకా ఎక్కడో కడుగుతూ ఉంటాను, పోస్తాను. ఎంత బాగుంటే కాల్చుకుంటా తిను. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాధతో అంటున్నావు? బాధనే ఉంది మరి. ఏం బాధనమ్మా? బాధలు మనిషికి చచ్చిపోయేదాకా ముక్కు శివుడి గారిని ఎట్టే ఉంటాయి బాధలు. అవన్నీ పట్టించుకోవద్దు. షీది పక్కకు పడేయాలి, చేతి దుడుచుకోవాలి. కథం. పప్పుచారు ఉంది. నిన్న నైట్ చేసింది, ఇప్పుడు ఏం చేయలేదు. నాకు లేట్ అయింది. పిల్లలకే నిమ్మకాయ పులిహోర చేసి బాక్సులు పెట్టిన. ఇక అన్నం ముందు పప్పుచారు ఉన్నది తిను. నువ్వు తిని బయటకు వెళ్తా. ఏదన్నా అన్నావుగా, ఆగుతానంటే ఆగా. బెండకాయలు ఇట్లున్నాయి, ఫ్రై చేస్తా. పప్పుచారు ఐ లైక్ దట్. అది 2 రోజులు అన్నది కానీ పప్పుచారు ఉంటే అయిపోయి. బట్టలు ఉతుకనే లేదు. ఇక వాలంటీర్స్ బాగా సడిదైంది ఫుల్గా. మస్తు దగ్గుతాండు. నన్ను అప్పుడే తీసుకురా మమ్మీ అని అన్నాడు. ఎగ్జామ్ ఇట్లుంది ఇలా? ఎగ్జామ్స్ ఏం లేవు, మొన్ననే అయిపోయినాయి. ఇక అదే ఆల్రెడీ ఉంచుకుంటారు. ఎక్కువ తగ్గిందంటే ఆయన ఫోన్ చేసి పంపుకుంటారు. ఉంచుకోరు, వేరే పిల్లలకు ఇన్ఫెక్షన్ అవుతుందని అస్సలు ఉంచుకోరు క్లాస్లో. ఇవేంటి మరి, అదే ఎప్పుడు ఫోన్ వస్తుందా అన్నట్టే చూస్తాను నేనైతే. రాఖీలు కొనుకొచ్చుకున్నాం, పోదామా? ఇవ్వాలేనా? ఎప్పుడు అసలు పండుగ? సాటర్డే రోజు. ఇవాళ ఎవరైనా బుధవారం, రేపు గురువారం. రేపు వేసుకుని తెలుసుకున్నారా? మొత్తం బాగుంటుంది కదా. దిక్కులో కింద ఒక షాప్ ఉంటుంది, నాకు తెలిసిన షాపు. అక్కడ బాగుంటుంది. తక్కువ కూడా ఇస్తారు, మంచిగా. తీసుకోవాలి రేపు. బాగుంది. రేపు సాయంత్రం బాగుంది. అట్నే చిన్న చిన్న ఒకటి తీసుకోవాలి.
మేమేమో నిన్న షాపింగ్ చేద్దామంటే పొద్దున్న దాకా ఎండ కొడుతుంది, సాయంత్రం వాన కొడుతుంది. పొద్దుకైతే ఫుల్ వాన కొట్టింది తెలుసా, బండ్లే వెనక డబ్బాలు అయితే ఫుల్ వాటర్, ఈత కొట్టచ్చు. అవునా? అసలు నాకు వర్షం వచ్చింది కూడా తెలియదు. పొద్దుగాల వాకిలి ఉప్పుతాను పోతే మస్తు నీళ్ళు ఉన్నాయి. ఈ వానంత ఎప్పుడు వచ్చింది అనుకుంటే నీకు తెలియకుండానే వచ్చిందా? నాకేం తెలిసేది వానకాలం పెట్టాలా వీళ్ళు ఇక మన ఇస్మార్ట్ వినోద్ వాళ్ళు వచ్చిర్రు కదా, ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు కానమ్మా. నువ్వు నిన్న చూడలే ఏది వాడు మొత్తం దాంట్లో ఏది దాన్ని పెట్టినట్టున్నాడు అన్నమ్మా, ఏది ఆన్లైన్ గేమింగ్ ఆడినట్టున్నాడు, మొత్తం పైసలు పోయినట్టున్నాయి. మొన్నటిదాకా హెల్ప్ కావాలని చెప్పి పైసలు అడిగితే అందరూ వేసినట్టున్నాడు, ఫ్రీ అయిపోయినా అని చెప్పాడు. జర ఈఎంఐలో ఏమో ఎక్కువ ఉన్నట్టున్నాయి, మనకి ఇల్లు కట్టింది అప్పట్లో ఇస్మార్ట్ వినోద్ బ్లాగ్స్ అని చెప్పి. ఆడు పాపం చిన్న పిల్లల్ని ఎత్తుకొని కోస కొద్ది పిల్లల్ని విడిచిపెట్టిపోతున్నాం తెలంగాణలో. పత్తి పువ్వులకు అవి ఏమో కవర్లు చుడతారట, మా నాకు తెలియదు. అది అప్పుడు చూసిన నైట్ కొంచెం చూసిన కదా, మళ్ళీ చూసుకుంటా పోగా వీడియో ఓపెన్ చేసి బ్లూటూత్ పెట్టుకొని వినుకుంటా పోయినా అనమాట. పోయిరు వచ్చిరు, ఆ చిన్నపిల్ల అవుతలేదట. 2 రోజులు చేసిరు, 3వ రోజు మళ్ళీ రిటర్న్ అయిపోయారు. అంటే బాగా చేసినట్టు. ఆ పైసే అనేది చాలా జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టాలమ్మా. పైసే అనేది అంత డేంజర్ అసలు ఏది లేదు. ఆ మనిషి జీవితం వాస్తవానికి నేను చూసినామా కొన్ని సందర్భాలలో. వాడు యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత కారు, ఇల్లు, మన్ను మచ్చ మస్తు అంటే అయిపోయి. అంటే వాడు చాలా గరీబ్తనాన్ని చూసినాడు. అట్లా ఎట్లా ఇది చేసిండో నాకు అర్థం కాలేదు. కానీ వాస్తవానికి పైసను చాలా జాగ్రత్తగా ఇది చేయాలమ్మా. పైసే ఉంది అని చెప్పి ఖర్చు పెడితే జీవితం చాలా ఘోరం అయిపోతుంది. వాడిని అయితే నా కళ్ళతోటి నేను చూసిన, అప్ అండ్ డౌన్ చూసినావని. తెలంగాణ పాపం భార్యను తీసుకుని 5 సంవత్సరాల కింద వచ్చిందట. వ్యవసాయం 5 సంవత్సరాల కింద ఇట్లా ఊర్లో తెలంగాణకు వచ్చి పత్తేరా అటు ఇటు వస్తున్నాడు గుత్తకు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిండు. ఇప్పుడు వచ్చిండు 2 రోజులు ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. పాపం ఘోరమైన పరిస్థితి. అసలు నాకు వాడిని వీడియో చూసినప్పటి నుంచి మైండ్ ఖరాబ్ అయిపోయింది. మనిషి జీవితంలో ఉన్నప్పుడు ఎగురద్దు, లేనప్పుడు బాధపడద్దు. ఎప్పుడు ఒకటే విధంగా తవ్వ నడిపించుకోవాలి. పైసా అనేది చాలా జాగ్రత్త. అది ఎట్లా అంటే మంచిగా వాడుకుంటే మంచి, చెడుగా వాడుకుంటే చెడు. చాలా డేంజర్ అది. చాలా డేంజర్. సంసారాలు ఎప్పుడు ఇది ఒక 10 days బిఫోర్ తీసుకురా, మనకు అప్పటికి మళ్ళీ పెట్టాలి. ఇది ఇప్పుడు మంచిగా ఉన్నాడు కదా అని లోపల వారేసిన, మళ్ళా తీసిన పొద్దుగాల దగ్గటానికి. నాకు వానితో ఆశ్చర్యపోతుంది అసలు. ఇదిగో 2 ఉన్నాయి. డేట్ అయిపోయింది. ఎందుకు అయిపోగానే పెట్టాలి. బట్టలు ఉతకాలి, 2 చీరలకు పాలు కుట్టాలి. పాలు తెచ్చుకున్నాయి. అలా పిండి ఉతికి పెట్టిన, దారాలు పాలు తెచ్చుకున్నాం. ఇవాళ అదే పని వెయ్యాలి. 2 కుట్టేసి మిషన్ ఎంత సతాస్తుంది. ఒక షార్ట్ కుట్టమంటే కుడతలేవు, కానీ నువ్వు బాగానే కుట్టుకుంటాను. ఏదైనా కుట్టుదాం అనుకునే వరకు అది నడవదు. దానికి కుట్టే కంటే సదిరేది ఎక్కువ ఉంటుంది. దాన్ని